పక్షుల గ్రామంలో తుని పిచ్చుకది చాలా కష్టపడే స్వభావం. తను పేదరాలైనప్పటికీ ఎవరి దగ్గర చెయ్యి చాచకుండా ఊరిలో అందరి పొలాల్లో కూలి పనులకు వెళ్తూ తన కూతురు బుజ్జి పిచ్చుకను పోషించుకుంటూ ఉండేది. ఊరిలో అందరికీ తుని పనితనం, నిజాయితీ మీద నమ్మకం. ఆమె పనికి వెళ్తే ఆ రోజు పొలంలో ఎంతో పచ్చగా కలకలలాడుతూ ఉంటుందని అందరికీ తెలుసు. ఒకరోజు ఉదయం తుని పిచ్చుక తన ఇంటి అరుగు మీద కూర్చుని ఉండగా లూసీ పావురం అక్కడికొస్తుంది. లూసీ పావురం చిరునవ్వుతో, తుని, ఈ రోజు మా పొలంలో గడ్డి కొయ్యడానికి చాలా పనుంది. నువ్వొస్తే పని వేగంగా అవుతుంది. మా పొలానికి పనికొస్తావా? తుని పిచ్చుక లేచి నిలబడి, తప్పకుండా లూసీ గారు, నేను సిద్ధంగా ఉన్నాను. నిన్ననే నా దగ్గర ఉన్న పనులన్నీ పూర్తయ్యాయి. పదండి, ఇప్పుడే వెళ్దాం. సరిగ్గా అదే సమయానికి చిచ్చుకాకి కూడా తుని ఇంటికొస్తుంది. చిచ్చుకాకి ఊరిలో చాలా పెద్ద పొలాలుంటాయి, కాని ఎప్పుడూ కూలీలను చులకనగా చూస్తూ తక్కువ జీతం ఇస్తూ ఉంటుంది. చిచ్చుకాకి దూరం నుండే గట్టిగా అరుస్తూ, ఏమేతోనే, ఈ రోజు నువ్వు మా పొలానికి రావాలి. మా పొలంలో వడ్లు ఎండబెట్టడానికి చాలా పని ఉంది. త్వరగా బయలుదేరు. తుని పిచ్చుక ఇబ్బందిగా, అయ్యో చిచ్చుగారు, నేనిప్పుడే లూసీ గారికి మాటిచ్చాను. ఆమె ముందే వచ్చి అడిగారు. నేను ఆమె పొలానికే వెళ్తున్నాను. రేపు ఖచ్చితంగా మీ పొలానికి వస్తానులేండి. చిచ్చుకాకి కోపంగా కళ్ళు పెద్దవి చేసి, ఏంటే, నేను పిలుస్తుంటే నాకు కాదని ఆ లూసి పొలానికి వెళ్తావా? నా పొలం పని ముందు ఆ లూసి పని ఒక లెక్క. నాకిప్పుడే పని అవ్వాలి. నువ్వు నా పొలానికి రావాలి. లూసీ పౌరం మధ్యలో కల్పించుకుని, అదేంటి చిచ్చు అలా అంటావు? నేను ముందే అడిగాను కాబట్టి తుని నా పొలానికే వస్తుంది. నీకు పనుంటే వేరే కూలీలను పిలిపించుకో. తునిని ఎందుకు బెదిరిస్తున్నావు? చిచ్చుకాకి కోపంతో రగిలిపోతావు. ఆహా, నాకే ఎదురు చెప్తారా? తుని, నాకంటే ఈ లూసి నేను ఎక్కువైపోయిందా? గుర్తుపెట్టుకోతుని, నీకెంత పొగరో నేను చూస్తాను. ఈ రోజు నా పని కాదన్నట్టుకో నువ్వు జీవితాంతం బాధపడేలా చేస్తాను. చిచ్చుకాకి ఆవేశంగా కోపంతో ఊగిపోతూ అక్కడి నుండి వెళ్లిపోతుంది. తుని పిచ్చుక లూసీ పావురంతో కలిసి పొలానికి పనికి వెళ్తుంది. ఆ సంఘటనతో చిచ్చుకాకి తుని మీద విపరీతమైన కోపం, ద్వేషం పెరిగిపోతాయి. తుని ఎక్కడ కనిపించినా సూటిపోటి మాటలతో అవమానిస్తూనే ఉంటుంది. కాని తుని వాటన్నిటినీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతుంది. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. తుని పిచ్చుక రేయింబవళ్లు కష్టపడి పనిచేసి వచ్చిన డబ్బులను జాగ్రత్తగా కూడబెట్టి తనకంటూ సొంతంగా ఒక చిన్న పొలాన్ని కొనుక్కుంటుంది. ఆ పొలంలో అద్భుతమైన కూరగాయలు, వరి పండిస్తూ ఎంతో సంతోషంగా జీవిస్తూ ఉంటుంది. తుని పొలం రోజురోజుకు పచ్చగా కలకలలాడుతూ ఉండడం చూసి ఊరి జనాలు ఆమెను ఎంతో మెచ్చుకుంటారు. కాని ఈ విషయం చూసి చిచ్చుకాకి కడుపు మండిపోతూ ఉంటుంది. చిచ్చుకాకి తన ఇంటి వరండాలో అటూ ఇటూ తిరుగుతూ పళ్ళు కొరుకుతూ, ఈ తుని పిచ్చుకకి రోజు రోజుకు పొగరు, దర్జా పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు నా పొలంలో నా కింద కూలి పని చేసేది. అలాంటిది ఇప్పుడు ఏకంగా సొంత పొలం కొనుక్కొని దర్జాగా రైతై కూర్చుందా. ఊరంతా దాన్ని మెచ్చుకుంటున్నారు. దానికంత ఆనందం ఉంటే నేను తట్టుకోలేను. మొన్న నన్ను కాదని లూసి పొలాలకి వెళ్ళింది. ఆ అవమానం నేను ఇంకా మర్చిపోలేను. దాని పొలాన్ని, పంటను ఎలాగైనా సర్వనాశనం చేయాలి. అప్పుడే దానికి బుద్ధి వస్తుంది. చిచ్చుకాకి ఒక వారం రోజుల పాటు రాత్రింబవళ్లు ఆలోచించి ఒక కుట్ర పన్నుతుంది. తుని పిచ్చుక పొలానికి కొద్ది దూరంలోనే ఊరి పెద్ద చెరువు ఉంటుంది. ఆ చెరువులో ఎప్పుడూ నీళ్లు నిండుగా ఉంటాయి. ఒకరోజు రాత్రి ఊరంతా నిద్రపోతున్న సమయంలో చిచ్చుకాకి ఒక పెద్ద పార పట్టుకుని తుని పొలానికి వెళ్తుంది. చిచ్చుకాకి చీకట్లో కపటంగా నవ్వుతూ, ఈ రోజు తన్ని పంట నాశనంతని ఈ చెరువు గట్టను కొద్దిగా తవ్వేసి నీళ్లను నేరుగా నీ పొలంలోకి మళ్లిస్తాను. అప్పుడు రాత్రంతా నీళ్లు నీ పొలంలోకి పారి ఉదయానికల్లా నీ పచ్చటి పంట మొత్తం బురదలో మునిగిపోయి కుళ్ళిపోతుంది. నీ ఏడుపు చూసి నేను సంతోషిస్తాను. చిచ్చుకాకి అనుకున్నట్లుగానే చెరువు గట్టును కొద్దిగా తవ్వి నీళ్లు ప్రవహించేలా ఒక చిన్న కాలువ చేసి ఆ నీటిని నేరుగా తుని పొలంలోకి మళ్లిస్తుంది. నీళ్లు వేగంగా పొలంలోకి పారడం చూసి సంతోషంగా అక్కడి నుండి పారిపోతుంది. ఇక మరుసటి రోజు ఉదయం తుని పిచ్చుక తన కూతురు బుజ్జితో కలిసి ఉత్సాహంగా పొలానికి వస్తుంది. కాని అక్కడ పరిస్థితి చూసి ఆమె గుండె ఆగిపోయినంత పనవుతుంది. తుని పిచ్చుక కళ్ళు పెద్దవి చేసి చేతులు తల మీద పెట్టుకుని గట్టిగా అరుస్తూ, అయ్యో దేవుడా, ఏంటి ఘోరం! నా పొలం
నా పచ్చటి పొలం ఏంటిలా చెరువులా మారిపోయింది? ఎటు చూసిన మోకాల్లోకి నీళ్లే ఉన్నాయి. నా పంటంతా నీళ్ళలోనే మునిగిపోయిందే. బుజ్జి పిచ్చుక ఏడుస్తూ, అమ్మా, మన పొలంలోకి నీళ్లు ఎలా వచ్చాయమ్మా? నిన్నట్టాక అంత బాగానే ఉంది కదా. మన కష్టమంతా ఈ నీళ్ల పాలైపోయిందమ్మా. ఇప్పుడు మనమేం చేద్దాం? సరిగ్గా అప్పుడే అటుగా వెళ్తున్నట్లు నటిస్తూ చిచ్చుకాకి అక్కడికొస్తుంది. తుని ఏడుపును చూసి లోపల ఆనందపడుతూ పైకి మాత్రం జాలి నటిస్తుంది. చిచ్చుకాకి అమాయకంగా, అయ్యతనే ఏమైందని పొలానికి ఇలా నీళ్లు నిండిపోయాయంటే అంత వార్త వచ్చినట్లుందే. చూసావా, నిన్న నా మాట కాదన్నావు కదా. దేవుడు నీకు తగిన శాస్తి చేశాడు. పాపం, నీ పంట అంతా కుళ్ళిపోయి ఉంటుంది. ఇక నువ్వు మళ్ళీ పాత కూలి పట్లకు వెళ్లాల్సిందే తోనే. తుని పిచ్చుక కన్నీళ్లు తుడుచుకుంటూ, నేనెవరికి ఎలాంటి ద్రోహం చేయలేదు చిచ్చు. ఎవరో కావాలని నా పొలంలోకి చెరువు నీళ్లు మళ్లించారు. ఆ దేవుడు అంతా చూస్తున్నాడు. నా కష్టం ఎక్కడికి పోదు. తుని పుచ్చి ఏడుస్తూ ఇంటికెళ్లిపోతారు. ఆ నీళ్లను ఎలా బయటకు పంపాలో వాళ్లకు అర్థం కాదు. 2 రోజులు గడిచిపోతాయి. వాతావరణం అకస్మాత్తుగా మారిపోయి భారీ వర్షాలు మొదలవుతాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ఆ పెద్ద చెరువు నిండిపోయి నీళ్లు ఉప్పెనలా పొంగి పొర్లుతూ తుని పొలంలోకి మరింత వేగంగా ప్రవహిస్తాయి. ఆ ప్రవాహంతో పాటు చెరువులో ఉన్న వేలాది నాటు చేపలు, రొయ్యలు అన్నీ కొట్టుకొచ్చి తుని పొలంలోకి చేరుకుంటాయి. వర్షం ఆగిన మరుసటి రోజు ఉదయం బన్ను చిలుక తన పొలంలోకి వెళ్తూ తుని పొలాన్ని చూసి షాక్ అవుతాడు. బన్ను చిలుక ఆశ్చర్యంతో కళ్ళు తేలేస్తూ, అమ్మ బాబాయ్, ఏంటిదే? తుని ఆంటీ పొలంలో ఎన్ని చేపలా? ఎటు చూసిన నీళ్లలో ఎగురుతూ గెంతులేస్తూ గిలగిలా కొట్టుకుంటున్నాయి. నేను ఇప్పుడే వెళ్ళి ఆంటీకి ఈ విషయం చెప్పాలి. అలా బన్ను పరిగెత్తుకుంటూ తుని ఇంటికి వెళ్తాడు. అప్పటికే తుని పుచ్చి తమ పొలం నాశనమైపోయిందని దిగులుగా కూర్చొనుంటారు. బన్ను చిలుక ఆయాసపడుతూ, ఆంటీ, తుని ఆంటీ, మీ పొలంలో ఒక అద్భుతం జరిగిందంటే త్వరగా రండి, మీరు చూస్తే నమ్మలేరు. తుని పిచ్చుక నీరసంగా, అద్భుతమా? నా పంట నాశనమైపోయిన చోట అద్భుతం ఏముంటుందిరా బన్ను? ఇంకా ఏడవడానికి నన్నక్కడికి పిలుస్తున్నావా? అమ్మా, బన్ను అంత ఉత్సాహంగా చెబుతున్నాడు కదా, ఒకసారి వెళ్ళి చూద్దామమ్మా, పద. తుని పుచ్చి బన్ను కలిసి పరుగు పరుగున పొలానికి వస్తారు. అక్కడ పొలంలో నీళ్లల్లో వేలాది చేపలు ఎగురుతుండడం చూసి తుని బుజ్జిలకు నోట మాట రాదు. తుని పిచ్చుక సంతోషంతో గంతలేస్తూ, దేవుడా, ఇన్ని చేపలా? మన పొలంలో మొత్తం చేపలతో నిండిపోయింది బుజ్జి. ఇవి ఎక్కడి నుండొచ్చాయి? ఆ చెరువులో నీళ్లు నిండిపోయి మన పొలంలోకి వచ్చాయంటే ఆ ప్రవాహంతో పాటే ఈ చేపలన్నీ ఇక్కడికి కొట్టుకొచ్చాయి. ఇప్పుడు మీ పొలం ఒక పెద్ద చేపల చెరువులాగా మారిపోయిందంటే. బుజ్జి పిచ్చుక ఆనందంతో అరుస్తూ, వావ్, అమ్మా, చూశావా? దేవుడు మన కష్టాన్ని చూసి మనకెంత పెద్ద బహుమతి ఇచ్చాడో. మన కూరగాయల పంట పోయినా దానికి 10 రెట్లు విలువైన ఈ చేపలను మనకు పంపించాడు. మనం వెంటనే ఈ చేపలను పట్టి ఊరిలో, సిటీలో అమ్ముకుందామమ్మా. మనకి బోల్డంత లాభం వస్తుంది. తుని పిచ్చుక కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా, అవును బుజ్జి, ఒకడు మనకు కీడు చేయాలని చూసినా ఆ కీడునే ఆ దేవుడు మనకు మేలుగా మార్చారు. నేను నా నిజాయితీని ఎప్పుడూ నమ్ముకున్నాను. అందుకే నాకు ఈరోజు ఇంత పెద్ద అదృష్టం దక్కింది. వెంటనే తుని బుజ్జి ఊర్లోని కొంగలను పిలిపించి వలలతో ఆ చేపలన్నిటినీ పట్టించారు. ఆ తాజా నాటు చేపలను ఊరి మధ్యలో, అలాగే పక్కనే ఉన్న సిటీ మార్కెట్లలో అధిక ధరకు అమ్ముతారు. ఊరి జనాలు ఎగబడి మరీ ఆ చేపలను కొనుక్కుంటారు. ఒక్క రోజులోనే తుని చేతిలో 10,000 రూపాయలకు పైగా లాభం వస్తుంది. తుని బుజ్జిల ఆనందానికి అవధులుండవు. ఈ వార్త ఊరంతా పాకి చిచ్చుకాకి చెవిన పడుతుంది. తను నాశనం చేయాలనుకున్న తుని పొలం ఏకంగా చేపల చెరువుగా మారి ఆమెకు లక్షల్లో లాభాలు తెచ్చిపెడుతుందని తెలిసి చిచ్చుకాకి రక్తం మరిగిపోతుంది. చిచ్చుకాకి కోపంతో ఇంటి వస్తువులు పగలగొడుతూ గుండెలు బాదుకుంటూ, ఆ దేవుడా, ఎంత అన్యాయం చేశావు నాకు. దాన్ని రోడ్డున పడేద్దామని నేను కాలువ తీస్తే నువ్వేకంగా దానికి చేపల వర్షం కురిపించావా? నా కుట్రంతా రివర్స్ అయిపోయి దానికి లాభం చేకూర్చిందా? నా చేతులతో నేనే దాన్ని ధనవంతరాల్ని చేశానా? నేను బ్రతకను, నా కడుపు మండిపోతుంది. చిచ్చుకాకి అసూయతో కుమిలిపోతూ ఉంటుంది. కాని ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోతుంది. ఇక మరుసటి రోజు ఉదయం తుని పిచ్చుక ఇంటి ముందు చేపలు కొనడానికి జనాల రద్దీ బాగా ఉంటుంది. లూసి పౌరం, చోటు చిలుక కూడా అక్కడికొస్తారు.
చోటు చిలుక చేపలు కొంటూ నవ్వుతూ, తుని, నీ అదృష్టం చూస్తుంటే మాకే అసూయగా ఉంది తెలుసా. ఒకప్పుడు కూలీగా ఉన్న నువ్వు ఇప్పుడు ఒక చేపల వ్యాపారవేత్త అయిపోయావు. ఎవరైనా చెరువులో చేపలు పెంచుతారు, కానీ నీకు ఏకంగా పొలంలోనే చేపలు పండుతాయి. నీ నిజాయితీకి దక్కిన బహుమతిది. అవును తుని, నిన్న ఆ చిచ్చుకాకి నిన్ను ఎంత ఎగతాళి చేసిందో నేను చూశానులే. నీ పంట మునిగిపోయిందని తెగ సంబరపడిపోయింది. ఇప్పుడు నీ లాభాలు చూసి ఏడుస్తూ ఇంట్లో కూర్చుంది. దానికి సరైన గుణపాఠం జరిగింది. నీకు మంచి రోజులొచ్చాయి తుని. తుని పిచ్చుక చేతులు జోడించి, అంతా ఆ దేవుడి దయ లూసీ గారు. ఎవరికీ అన్యాయం చేయకుండా మన పని మనం చేసుకుంటూ పోతే ప్రకృతి కూడా మనకు ఖచ్చితంగా సహాయం చేస్తుంది. ఆ రోజు నుండి తుని పిచ్చుక తన పొలాన్ని పూర్తిగా చేపల చెరువుగా మార్చేస్తుంది. బుజ్జితో కలిసి ఆ చేపల వ్యాపారాన్ని ఎంతో విజయవంతంగా నడుపుకుంటూ ఊరిలో ఒక గౌరవప్రదమైన ధనవంతురాలిగా స్థిరపడుతుంది. ఎవరి మీదో అసూయ పడితే ఆ అసూయే మనల్ని దహిస్తుందని చిచ్చుకాకి తెలుసు. వర్షంలో చెరువు ఒడ్డున దావత్. సిటీలో 2 రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. రోడ్లన్నీ జలమయం అవడంతో సిటీలోని డిగ్రీ కాలేజీలన్నిటికీ సెలవులు ప్రకటించారు. అదే సిటీలో ఒక చిన్న రూమ్ అద్దెకి తీసుకుని ఒకే కాలేజీలో చదువుకుంటున్న పల్లెటూరి స్నేహితులు బుజ్జి పిచ్చుక, బన్ను చిలుక, చిన్నుకాకి ముగ్గురు ఆ వర్షాన్ని చూస్తూ రూంలోనే ఉండిపోయారు. బన్ను చిలుక కిటికీలో నుండి పడుతున్న వర్షాన్ని చూస్తూ నిట్టూరుస్తూ, అబ్బా, ఏంట్రా ఈ సిటీ వర్షం. మన పల్లెటూరులో వర్షం పడితే చుట్టూ పచ్చని చెట్లు, మట్టి వాసనతో ఎంత హాయిగా ఉండేదో కదా. ఇక్కడేమో ఎటు చూసిన కాంక్రీట్ బిల్డింగ్లో ఆ మురుగు నీళ్ల వాసన. ఈ వర్షానికి మన ఊళ్ళో ఉంటే భలే మజా వచ్చేది. చిన్నుకాకి మంచం మీద పడుకొని ఫోన్ చూసుకుంటూ, నా మనసులో మాట చెప్పావురా బన్నుగా. నిజంగా ఈ చల్లటి వాతావరణానికి ఆ పడుతున్న వర్షాన్ని చూస్తూ మన ఊరి స్టైల్లో వేడివేడిగా కారం కారంగా ఒక నాటుకోడి కూర వండుకొని తింటే అదృష్టరా. నాకైతే ఆ ఊహకే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. బుజ్జి పిచ్చుక పుస్తకం పక్కన పెడుతూ, అవునరా చిన్నగా, మన తెల్ల వండే ఆ చికెన్ కూర రుచి ఈ సిటీ హోటల్స్ లో 100 రూపాయలు పెట్టినా రావడం లేదురా. కానీ ఏం చేస్తాం, మనం ఇప్పుడు సిటీలో ఉన్నాం. ఆ నాటుకోడి కూర, ఆ పల్లెటూరి వాతావరణం ఇప్పుడు మనకు ఎక్కడి నుండి వస్తాయి. సర్లే, కిందికెళ్ళి ఆ హోటల్లో ఏదో ఒక చెట్ట బిర్యానీ తెచ్చుకుని తిందాం పదండి. బన్ను చిలుక కోపంగా, చిచ్చే, మళ్ళీ ఆ హోటల్ ఫుడ్డేనా? ఈ వర్షంలో నేను ఆ చప్పడి ఫుడ్ తినలేనురా బాబు. నాకు ఖచ్చితంగా కారం కారంగా చికెన్ కూర కావాల్సిందే. బుజ్జి పిచ్చుక కొద్దిసేపు ఆలోచించి అకస్మాత్తుగా ఉత్సాహంగా, అరే పనుక, చినుక, నాకు సూపర్ ఐడియా వచ్చిందిరా. మనం ఇప్పుడు ఆ హోటల్ ఫుడ్ తినాల్సిన అవసరమే లేదు. మనకి చికెన్ కూర కావాలి, అది పల్లెటూరి వాతావరణంలో కావాలి. అంతే కదా, మన ఊరి ఇక్కడికి కేవలం 2 గంటల ప్రయాణం కదా. చిన్నుకాకి ఆశ్చర్యంగా లేచి కూర్చొని, అవును, 2 గంటలే అయితే ఏమిటి? ఇప్పుడు బస్సులు కూడా సరిగ్గా లేవు, ఎలా వెళ్తాం? బస్సు లేకపోతే క్యాబ్ బుక్ చేసుకుందాం రా చినుక. మనం నేరుగా ఊళ్ళోకి మన ఇళ్ళకి వెళ్ళము. మన ఊరి చివరన ఆ పెద్ద చెరువు ఉంది కదా, ఆ చెరువు ఒడ్డున పచ్చని చెట్ల మధ్య కూర్చొని ఈ పడుతున్న సన్నటి వర్షంలో మనమే స్వయంగా చికెన్ కూర వండుకొని తిందాం. ఎలా ఉంది నా ఐడియా? బన్ను చిలుక షాక్ అయ్యి కళ్ళు పెద్దవి చేస్తూ, ఏమిటే బుజ్జే, నువ్వు నిజంగానే ఆ మాట అంటున్నావా? సిటీ నుండి క్యాబ్ బుక్ చేసుకుని చికెన్ తీసుకొని మన ఊరి చెరువు ఒడ్డున దావత్ చేసుకుందామా? పిచ్చెక్కిపోతుందేమోరా. ఐడియా అయితే మామూలుగా లేదు. ఒరేరే, ఐడియా వినడానికి బాగానే ఉంది, కానీ వర్షంలో పొయ్యి ఎలా వెలుగుతుందిరా? కట్టెలన్నీ తడిసిపోయి ఉంటాయి కదా. అరే దత్తమ్మ, మనం సిటీ నుండి వెళ్తున్నాం. ఇక్కడ మార్కెట్ లో ఒక 2 కిలోల చికెన్ మసాలాలు, కూరగాయలు అన్ని కొనుక్కుందాం. అలాగే దారిలో ఒక కట్ట ఎండు కట్టెలు కూడా కొనుక్కొని క్యాబ్ టిక్కీలో వేసుకుందాం. అప్పుడు వర్షంలో వండుకోవడానికి ఏ ప్రాబ్లము ఉండదు. మీరిద్దరు ఓకే అంటే నేను ఇప్పుడు క్యాబ్ బుక్ చేస్తాను. బన్ను చిలుక ఎగిరి గంతేస్తూ, నేను 100% రెడీ. ఇంకా లేట్ ఎందుకో, పద వెళ్ళి బ్యాగ్ సర్దుకుందాం. ఇన్ని రోజులకి మనం ఒక మంచి అడ్వెంచర్ చేయబోతున్నాం. అలా పిల్లల ముగ్గురు ఆనందంగా రెడీ అయ్యి క్యాబ్ బుక్ చేసుకున్నారు. దారిలో మార్కెట్కి వెళ్లి చికెన్, కూరగాయలు, నూనె, వంట గిన్నెలు, ఒక పెద్ద చాప, అలాగే కొన్ని ఎండుకట్టెలు అన్నీ తీసుకుని తమ ఊరి వైపు బయలుదేరారు.
ప్రయాణం పొడుగునా వాన పడుతూనే ఉంది. 2 గంటల తర్వాత వాళ్ళ క్యాబ్ పక్షుల గ్రామం చివరన ఉన్న ఆ అందమైన చెరువు దగ్గరికి చేరుకుంది. ఊర్లోకి వెళ్లకుండా అక్కడే దిగిపోయారు. బుజ్జి పిచ్చుక క్యాబ్ దిగుతూ గాలి పీల్చుకుంటూ, వావ్, చూసారా మన ఊరి గాలి ఎంత స్వచ్ఛంగా ఉందో. ఈ వర్షపు చినుకులు, ఈ చెరువు అందం చూస్తుంటే సిటీలో మనం పడే కష్టాలన్నీ మర్చిపోవచ్చు. చిన్నుకాకి సామాన్లు దించుకుంటూ, అవును బుజ్జి, వ్యూ అద్భుతంగా ఉంది. కానీ చలి కూడా భలే వేస్తుంది. ముందు మనం పొయ్యి ఏర్పాటు చేసుకోవాలి. ఆ పెద్ద వేప చెట్టు కింద అయితే వాన చిలుకలు డైరెక్ట్ గా పడవు. అక్కడికి పదండి. అరే చిన్నగా, నువ్వు వెళ్ళి ఆ చెట్టు కింద పొయ్యి కోసం 3 పెద్ద రాళ్ళు తీసుకొని వచ్చి పెట్టు. బుజ్జే, నువ్వు వెళ్ళి చికెన్ని చెరువు నీళ్ళల్లో శుభ్రంగా కడిగి తీసుకొనిరా. నేను ఈ 2 కట్టెలు పేర్చి మంట పెడతాను. మనం వర్షపు దావత మొదలు పెడదాం. అలా ముగ్గురు తమ తమ పనుల్లో బిజీ అయిపోయారు. వర్షం సన్నగా జల్లుల్లాగా పడుతూనే ఉంది. చుట్టూ పచ్చదనం, ఆ చెరువు నీటి అలల శబ్దం మధ్య వాళ్ళు ఆ చెట్టు కింద 3 రాళ్లతో ఒక అందమైన పొయ్యి ఏర్పాటు చేశారు. బన్ను ఎండు కట్టెలు పెట్టి మంట అంటించాడు. బుజ్జి పిచ్చుక చికెన్ కడిగి తీసుకునొచ్చి, అరే పనుగా, మంట భలే వచ్చింది. కింద పెట్రా. ముందు నూనె వేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేయించు. బన్ను చిలుక గిన్నె పెట్టి నూనె పోస్తూ పాడుకుంటూ, వాన వాన వల్లప్ప, చికెన్ కూర తెల్లప్ప. అరే చిన్నగా, ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవ్వరా. చిన్నుకాకి పేస్ట్ ఇస్తూ, ఉబ్బో, ఆ ఉల్లిపాయలు నూనెలో వేగుతుంటే వచ్చే సువాసనకే సగం కడుపు నిండిపోతుందిరా పండుగ. వర్షం చలికి ఆ పొయ్యి మంట భలే వెచ్చగా తగులుతుందిరా. సిటీలో మనం మిస్ అయ్యింది ఇదే కదా. బుజ్జి పిచ్చుక చికెన్ ముక్కలు గిన్నెలో వేస్తూ, అవునరా చిన్నగా, ఇప్పుడు ఈ చికెన్ ముక్కలు వేసి కొంచెం పసుపు కారం వేసి మూత పెట్టాం. ఒక అరగంట ఉడికితే చాలు. గ్రేవీ దట్టంగా వస్తుంది. మీరు కొంచెం ఆ చేప కింద పరచండి. కూర అవ్వగానే కూర్చొని లాగించేద్దాం. అలా ముగ్గురు కలిసి ఎంతో ఉత్సాహంగా పాటలు పాడుకుంటూ చికెన్ కూర వండారు. ఆ మసాలా గుమగుమలు ఆ వర్షపు గాలిలో కలిసిపోయి అద్భుతమైన సువాసన వస్తుంది. కూర ఉడకడం పూర్తయిపోయింది. బన్ను చిలుక గిన్నె మూత తీసి చూస్తూ, ఆవ్, అరే బుజ్జి, కూర మామూలుగా రాలేదు. ముక్క భలే మెత్తగా ఉడికింది. ఆ నూనెంతా పైకి తేలి గ్రేవీ ఎర్రగా కనిపిస్తుంది. ఇంకా నా వల్ల కాదు, త్వరగా దించేయి. బుజ్జి పిచ్చుక గిన్నెను దించి కింద పరిచిన చాప మీద పెడుతూ, అమ్మయ్య, కష్టపడి సిటీ నుండి వచ్చినందుకు మన కోరిక నెరవేరిందిరా. రండి, ప్లేట్లు తీసుకొని చాప మీద కూర్చోండి, నేను వడ్డిస్తాను. అలా ముగ్గురు చాప మీద ఆ కూర గిన్నె చుట్టూ కూర్చున్నారు. చేతుల్లో ప్లేట్లు పట్టుకుని వేడి వేడి అన్నంలో ఆ చికెన్ గ్రేవీ వేసుకుని తినడానికి సిద్ధమయ్యారు. సరిగ్గా అదే సమయంలో ఆకాశంలో ఒక్కసారిగా ఉరుము ఉరిమింది. సన్నగా పడుతున్న వర్షం అకస్మాత్తుగా పెరిగింది. దానికి తోడు భయంకరమైన ఈదురుగాలి వీయడం మొదలైంది. చిన్నుకాకి భయంగా, ఒరే బన్ను, గాలేంటి ఒక్కసారిగా ఇంత పెద్దగా వస్తుంది? బన్ను చిలుక ప్లేట్ పట్టుకుని కంగారుగా, అవునరా, చాప ఎగిరిపోతోంది. ఆ గిన్నె పట్టుకో. కాని ఆ ఈదురుగాలికి కిందన్న దుమ్ము, ఆకులు అన్నీ ఒక్కసారిగా గాల్లోకి లేచాయి. వాళ్ళు కూర్చున్న చాప గాలికి పైకి లేచింది. ఆ చాప మీద చికెన్ కూర గిన్నె ఢమాల్మని బోర్ల పడింది. ఎర్రని చికెన్ గ్రేవీ ముక్కలు అన్ని బురదలో మట్టిలో చెల్లాచెదురుగా పడిపోయాయి. గాలి ఇంకా భయంకరంగా వీస్తూనే ఉంది. బుజ్జి పిచ్చుక చేతిలో ప్లేట్ పడేసి షాక్తో గట్టిగా అరుస్తూ, అయ్యో, మన చికెన్ కూర! దేవుడా, ఏమైంది? బన్ను చిలుక కళ్ళు పెద్దవి చేసి బలాదూరైన కూరని చూస్తూ, నా 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 చికెన్ ముక్కలు మట్టిలో కలిసిపోయాయే. అరే, మనం వండుకున్న కూర అంతా బురద పాలైపోయిందిరా. చిన్నుకాకి కోపంగా అరుస్తూ, ఒరే బన్ను, నేను గిన్నె పట్టుకోమని అరుచున నువ్వెందుకు పట్టుకోలేదురా? దత్తమ్మ, నీ వల్లే కూర అంతా కింద పడిపోయింది. బన్ను చిలుక మరింత కోపంగా, ఏంట్రా, నా వల్ల పడిపోయిందా? నేను చాప మీద సరిగ్గానే పెట్టాను. ఈ బుజ్జే గిన్నెను వంకరగా పెట్టింది. అందుకే గాలికి చాప లేవగానే గిన్నె కింద పడిపోయింది. అంతా బుజ్జి తప్పే. బుజ్జి పిచ్చుక ఏడుపు మొహం పెట్టి అరుస్తూ, చీచీ, నా తప్ప. నేను సిటీ నుండి ఇంత దూరం ప్లాన్ చేసి మిమ్మల్ని తీసుకొని వస్తే నా మీద నిందలేస్తారా? కాలొస్తే నేనేం చేయాలరా? నాకు కూడా కడుపు కాలిపోతోంది తెలుసా? అలా ముగ్గురు ఆ వర్షంలో తడుస్తూ కింద పడిపోయిన చికెన్ కూరను చూసి గుండెలు బాదుకుంటూ ఒకరినొకరు నిందించుకుంటూ పెద్ద పెద్దగా అరుచుకుంటున్నారు.
వాళ్ళ ఆకలి, నిరాశ కోపంగా మారిపోయాయి. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా కొద్ది దూరంలో చిచ్చుకాకి వర్షంలో గొడుగు పట్టుకుని తన ఆవు కోసం గడ్డి కోస్తూ ఉంటుంది. గాలికి ఆమె చెవుల్లో ఎవరో పిల్లలు గట్టిగా అరుచుకుంటున్న శబ్దం వినిపిస్తుంది. చిచ్చుకాకి చెవులు నిక్కపొడుచుకుని వింటూ, అరే, ఈ వాడలో చెరవటను ఎవరు అరుస్తున్నారు? గొంతులేంటంటే ఎవరో విన్నట్లుందే. మా చిన్నగాడి గొంతులాగా అనిపిస్తుందేంటి? వాడు సిటీలో కాలేజీలో కదా ఉన్నాడు, ఇక్కడికి ఎలా వచ్చాడు? ఒకసారి వెళ్ళి చూస్తాను. చిచ్చుకాకి గడ్డి కొయ్యడం ఆపేసి శబ్దం వస్తున్న వైపు గొడుగు పట్టుకొని మెల్లిగా నడుచుకుంటూ వెళ్తుంది. చెట్టు కింద ముగ్గురు పిల్లలు వానలో తడిసి ముద్దైపోయి బురదలో పడి ఉన్న కూర గిన్నెను చూసి ఏడుస్తూ గొడవ పడడం ఆమె కంట పడుతుంది. చిచ్చుకాకి షాక్ అయ్యి గట్టిగా అరుస్తూ, అరే చిన్న పన్ను వచ్చి ఏమిట్రా ఇదే? మీరెక్కడ ఏం చేస్తున్నారు? పిల్లలు ముగ్గురు ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తారు. చిచ్చుకాకిని చూడగానే వాళ్లకు ఎక్కడ లేని ఏడుపు వస్తుంది. చిన్నుకాకి పరిగెత్తుకుంటూ వెళ్లి చిచ్చుకాకిని వాటేసుకుని ఏడుస్తూ, అమ్మో, చిచ్చు మమ్మీ, చూసావా అమ్మా, మాకెంత కష్టం వచ్చిందో? మేమెంత ఆశగా చికెన్ కూర వండుకున్నామో తెలుసా? అదంతా బురదలో గాలికి పడిపోయిందమ్మా. మాకు చాలా ఆకలిగా ఉందమ్మా. చిచ్చుకాకి వాళ్ళ అవతారాలు చూసి ఒక పక్క జాలి, ఇంకో పక్క నవ్వు ఆపుకుంటూ, అసలు మీరు సిటీలో ఉండాల్సిన వాళ్ళు ఈ వర్షంలో ఇక్కడికి ఎందుకు వచ్చారా? ఎవరికైనా చెప్పారా? ఈ చెరువు ఒడ్డున మీకేం పని? బన్ను చిలుక కళ్ళు తుడుచుకుంటూ, మాకు ఈ వర్షంలో నాటుకోడి కూర తినాలనిపించిందా అండి, అందుకే సిటీ నుండి క్యాబ్ వేసుకొని వచ్చి ఇక్కడ పొయ్యి పెట్టి వండుకున్నాం. కానీ తినే ముందు ఈ గాలి వచ్చి అంతా పాడు చేసిందా ఆంటీ? మాకు మా అమ్మ గుర్తొస్తుందా ఆంటీ? చిచ్చుకాకి నవ్వుతూ, అరెరే పిచ్చి పిల్లలరా, ఎంత కష్టపడి సిటీ నుండి వచ్చారో నేరుగా ఊళ్ళోకి వచ్చి మీ అమ్మలను అడిగితే వాళ్ళే వండి పెట్టేవాళ్ళు కదరా. ఈ వర్షంలో మీకేం అడ్వెంచర్రా బాబు. సరే సరే ఏడవకండి, రండి ముందు మనం ఇంటికి వెళ్దాం. ఈ చలికే మీకు జ్వరం వచ్చేలా ఉంది. చిచ్చుకాకి పిల్లలు ముగ్గురిని తీసుకుని గొడుగు కింద ఊళ్ళోకి వెళ్తుంది. నేరుగా తుని పిచ్చుక ఇంటికి తీసుకెళ్ళి అప్పటికే అక్కడ చోటు చిలుక కూడా ఉంటుంది. తడిసి ముద్దైపోయి ఏడుపు మొహాలతో వస్తున్న తమ పిల్లలని చూసి తుని చోటు ఇద్దరు షాక్ అవుతారు. తుని పిచ్చుక కంగారుగా, బుజ్జి, ఏంటి ఈ అవతారం? వర్షంలో పూర్తిగా తడిసిపోయావు. సిటీలో ఉండాల్సిన దానివి ఇక్కడికి ఎప్పుడొచ్చావు? పన్ను, ఏమైందిరా? ఎందుకలా ఏడుస్తున్నావు? చిచ్చు, అసలు వీళ్ళు నీకు ఎక్కడ దొరికారు? చిచ్చుకాకి నవ్వాపుకోలేక పడి పడి నవ్వుతూ, ఏమని చెప్పమంటావుతోనే? వీళ్ళ తెలివితేటలు చూస్తే నాకైతే నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదు. వీళ్ళ సిటీ నుండి క్యాబ్ వేసుకొని వచ్చి మన చెరువు ఒడ్డున చికెన్ కూర వండుకున్నారట. కానీ తీరా తినే సమయానికి గాలొచ్చి ఆ కూర అంతా బురదలో పడిపోయిందట. నాకు అక్కడ గడ్డికి వస్తుంటే వీళ్ళ ఏడుపులు వినిపించి తీసుకొని వచ్చాను. తుని పిచ్చుక ఆశ్చర్యపోయి త్వరగా గట్టిగా నవ్వుతూ, ఏంటి, వర్షంలో చెరువు ఒడ్డున వంట చేసుకున్నారా? అరే దద్దమల్లారా, వాన పడుతుంటే అలా ఆరు బయట వండుకుంటే కాలికి ఎగిరిపోదా ఏంటి? కనీసం మాకైనా ఫోన్ చేసి ఇంటికి రావచ్చు కదరా. ఇక చోటు చిలుక కూడా నవ్వుతూ, అవునరా పన్ను, మీ బుర్రలో డిగ్రీలు చదివిన మోకాళ్ళలోనే ఉన్నాయా ఏమిటి? వానలో దావతి చేసుకుందామని వచ్చి బురదలో కడుపు మార్చుకుంటున్నారన్నమాట. భలే శాస్తి జరిగింది మీకు. బుజ్జి పిచ్చుక కోపంగా బుంగమూతి పెట్టి, అమ్మా, మేం కడుపు కాలిపోయి ఏడుస్తుంటే మీరు మమ్మల్ని ఓదార్చకుండా ఇలా మా మీద పడి నవ్వుతారా? మీకు అసలు మా మీద ప్రేమే లేదు. అవునమ్మా, మేమెంత కష్టపడి వండుకున్నామో తెలుసా? మా కష్టమంతా నేలపాలైతే మీకంత కామెడీగా ఉందా? మేం వెళ్ళిపోతాం సిటీకి, మాతో మాట్లాడకండి. కనీసం చిచ్చు మమ్మీ అయినా మంచిది, మమ్మల్ని ఇంటికి తెచ్చింది. మీరు మాత్రం మమ్మల్ని ఎగతాళి చేస్తున్నారు. తుని పిచ్చుక నవ్వాపుకొని బుజ్జి దగ్గరకొచ్చి తల తుడుస్తూ, సరేలే, కోపగించుకోకండి. మీరు పడ్డ కష్టం, మీకొచ్చిన ఐడియా తలుచుకుంటే మాకు నవ్వు ఆగలేదురా. కానీ మీరు చికెన్ తినకుండా నేను పంపిస్తారా ఏంటి? చోటు చిలుక ప్రేమగా పన్నుని హత్తుకుని, అవునరా నాన్న, మీరు వెళ్ళి ముందు వేడి నీళ్లతో స్నానం చేసి మంచి బట్టలు వేసుకోండి. మేమిప్పుడే వెళ్ళి నాటుకొని తీసుకొని వస్తాం. మీరంతా ఫ్రెష్ అయ్యేలోపు మేము ముగ్గురం కలిసి మీకు కారం కారంగా అద్భుతమైన చికెన్ కూర వండి పెడతాము. మీరు అనుకున్న చెరువు ఒడ్డు దావత్ కాకపోయినా ఈ రోజు మా చేతి వంటలతో మీకు ఫుల్ దావత్ ఇస్తాము, సరేనా? పిల్లలు ముగ్గురి ముఖాల్లో ఒక్కసారిగా ఆనందం వెల్లువిరిసింది. థాంక్యూ అమ్మా, మీరు నిజంగా దేవుళ్ళమ్మా. అలా ముగ్గురు గబగబా వెళ్లి వేడి నీళ్లతో స్నానం చేసి పొడి బట్టలు వేసుకుని వచ్చారు. ఈలోగా తుని, చోటు, చిచ్చు ముగ్గురు కలిసి వంటగదిలో గుమగుమలాడే చికెన్ కూర, వేడి వేడి అన్నం వండారు. ఆ మసాలా వాసనకి పిల్లల ఆకలి రెట్టింపైంది. వర్షం కొద్దిగా తగ్గి
సన్నటి జల్లుల్లా పడుతోంది. తుని పిచ్చుక ఇంటి ముందున్న విశాలమైన అరుగు మీద చాప పరిచారు. చల్లటి గాలి వీస్తూ ఉండగా పిల్లలు ముగ్గురు చాప మీద కూర్చున్నారు. తల్లులు ముగ్గురు వాళ్ళకి ఎంతో ప్రేమగా వేడివేడి అన్నంలో చికెన్ కూడా వడ్డించారు. బన్ను చిలుక చికెన్ ముక్క నోట్లో పెట్టుకుని కళ్ళు మూసుకొని, అబ్బా ఏమి రుచిరా, మనం వండుకున్న దానికంటే మా అమ్మలు చేసిన కూర 100 రెట్లు బాగుందిరా. అవునరా బన్ను, ఆ చల్లటి గాలి, ఈ పల్లెటూరి వాతావరణం, అమ్మ చేతి వంట, మనం కోరుకున్నది ఇదే కదా. నిజమేరా చినుక, మనం అనుకున్నట్లు చెరువొడ్డున తినలేకపోయినా మన కోరిక మాత్రం నెరవేరింది. వర్షంలో అమ్మ చేతి వంట తినడం నిజంగా స్వర్గమే. అలా ముగ్గురు స్నేహితులు ఆ వర్షపు సాయంత్రాన్ని తమ తల్లులు వండిన రుచికరమైన చికెన్ కూరను ఎంతో ఆనందంగా ఆస్వాదించారు. వాళ్ళు చేసిన చెరువొడ్డు దావత్ ప్లాన్ ఫ్లాప్ అయినా అది వాళ్ళ జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఒక తీపి జ్ఞాపకంగా, ఒక సరదా సంఘటనగా మిగిలిపోయింది.